వెల్కమ్ టు VVW న్యూస్. అలాగే ఈ సమయంలో నేషనల్ మెడికల్ చైర్మన్ పి ప్రసాద్ గారు మాట్లాడుతూ మెడికల్కు గాని ఫార్మసీ ద్వారా కానీ ఏ విధమైన అన్యాయం జరిగినా మా దృష్టికి తీసుకువచ్చినచో ఎన్సీఆర్సీ ద్వారా మీకు ఉచితంగా న్యాయం అందించేందుకే ఈ సంస్థ పనిచేస్తుందని తెలియజేస్తూ ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు కార్డియాలజిస్ట్, అలాగే ప్రముఖ న్యాయవాదులు రాజారావు గారు, జీవన్ గారు, అదేవిధంగా యువజన నాయకులు స్వరూప్ గారు, ముస్లిం యువజన నాయకులు అమీర్ గారు, యువజన నాయకులు దాడి లక్ష్మణ్ కుమార్, వెంకటేష్ గారు పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అలాగే మహిళలకు, పురుషులకు వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే అతిథులను పూలమాలలు మరియు సాలువలతో సత్కరించడం జరిగింది. మీకేమైనా అన్యాయం కానీ మోసాలు కానీ జరుగుంటే ఈ నంబర్కి సంప్రదించండి. 9848311566. ఇట్లు డాక్టర్ దాడి సత్యనారాయణ, నేషనల్ వైస్ చైర్మన్ ఎన్సీఆర్సీ. మరి ఈ రోజున నేషనల్ కన్స్యూమర్ డే, వరల్డ్ వినియోగదారుల దినోత్సవం. మరి ఈ రోజున విశాఖపట్నంలో బాలిశాస్త్రి లేఅవుట్లో మరి నేషనల్ కన్స్యూమర్ డే వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. మా నేషనల్ చైర్మన్ అయినటువంటి నాగేశ్వరరావు గారు ఇవాళ హైదరాబాద్ అలాగే ముఖ్య పట్టణాల్లో పాట్నా కార్యక్రమాలకు హాజరవ్వడం వల్ల ఆయన ఈ రోజు ఇక్కడ రాలేకపోయారు. మరి ఆయన ఏర్పాటు చేసినటువంటి నేషనల్ కన్స్యూమర్ డే ఫార్మ్లో ఇవాళ నేషనల్ కన్స్యూమర్ డే విశాఖపట్నంలో నిర్వహిస్తున్నాం. దీనికి మరి గౌరవనీయులు నేషనల్ మెడికల్ అండ్ హెల్త్ చైర్మన్ ప్రసాద్ గారు, అదేవిధంగా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా న్యాయవాది జీవన్ గారు, సీనియర్ న్యాయవాది రాజారావు గారు, అదేవిధంగా మరి యువజన నాయకులు స్వరూప్ గారు, అదేవిధంగా ముస్లిం మైనార్టీ చైర్మన్ అయినటువంటి అమీర్ గారు, అదేవిధంగా నాని మరి తెలుగుదేశం పార్టీ యాక్టివ్ యూత్ మెంబర్ అయినటువంటి నాని గారు, వీళ్ళందరూ కూడా ఈ రోజున ఈ నేషనల్ కన్స్యూమర్ డే కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషం. అలాగే స్థానికంగా ఉన్నటువంటి మహిళలు, స్థానిక పుర ప్రముఖులు కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి నేషనల్ కన్స్యూమర్ డే అంటే దాని అర్థం ఈవేళ మనం కొనేటటువంటి సూది దగ్గర నుంచి ఏ వస్తువైనా మనం ఈ రోజున కొంటూ ఉన్నాం డబ్బు పెట్టి, మన కష్టమైన సొమ్ముతో. కానీ ఆ దాంట్లో ఉన్నటువంటి నాణ్యత ఎంత, దాన్ని చూసి నాణ్యతని పరిశీలించి మనం తీసుకోవాల్సిన